ఏసన్న గారి రూమ్లో ఏదో పని చెప్తుంటే చేస్తూ ఉన్నాను. వెంటనే రూమంతా చిన్న గదే, రూమంతా వెతుకుతున్నారు ఏసన్న గారు. నేను కూడా ఎంతో ప్రాముఖ్యమైనది మర్చిపోయాడేమో, అంత కలే చూస్తూ ఉన్నాడు. ఎక్కడ పెట్టాను అంటున్నాడు. ఇంకా నేను కూడా సాహసించి అడిగాను, ఏం వెతుకుతున్నారన్నా? నేను కూడా వెతుకుతాను, చెప్పండి అంటే అంతలోనే దొరికింది అన్నాడు. ఏం దొరికిందని చూస్తే ఒక 5 రూపాయల బిల్ల, 5 రూపీస్ కాయిన్. నా ముఖంలో ఉన్న ఆశ్చర్యాన్ని చూసి చెప్పాడు, ఇందాక ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకొని 5 రూపాయలు కానికిచ్చింది. 5 రూపాయలే కదా అని అనుకోవచ్చు. ఈ 5 రూపాయలకి ఆమె ఉన్న చోట నుండి సర్వీస్ ఆటో ఎక్కి రావచ్చు. దైవజనుల దగ్గరికి వెళ్తున్నాను, కానికివ్వాలి అని ఆటో ఎక్కకుండా నడిచి వచ్చింది, తిరిగి నడిచి వెళ్ళింది. ఆమె దగ్గర ఉన్నది 5 రూపాయలే. నడిచి వచ్చింది, నడిచి వెళ్ళింది, కానికిచ్చి వెళ్ళింది. దీనికి అంత విలువ ఉంది అని విశ్వాసులు ఇచ్చిన ఆ కానుకని వారు అలాగా ఘనపరుస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగింది. అంత పెద్ద వ్యక్తికి 5 రూపాయలు పెద్ద సమస్య కాదు, కానీ విశ్వాసులు త్యాగంతో ఇచ్చిన కానుక అని వారు దానిని ఘనపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వైద్యులు చెప్పారట, బాగలేదు కదా, బాడీలో ఒక పార్టు వేరేది మార్చేస్తే ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి దానికి ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది, ఇంకొక 20 సంవత్సరాలు బ్రతుకుతావు అని తెలియజేసినప్పుడు ఏసన్న గారు 30 లక్షలు పెట్టి 20 సంవత్సరాల ఆయుష్ను పొందుకోవాలా, దేవుని సొమ్ము కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మందిరానికి స్థలం తీసుకున్నారు. కట్టవలసిన సొమ్ము ఇదే 25 లక్షలు 30 లక్షలు ఏదో కట్టాలి. వచ్చి అడిగినప్పుడు నా ఆరోగ్యం కన్నా దేవుని మందిర స్థలం అవసరం అని చెప్పి, తన ఆరోగ్యము కన్నా దేవుని మందిర స్థలం అవసరమని ఆ డబ్బులు స్థలానికి పంపించడం జరిగింది, మందిర స్థలం కొనడానికి. ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక త్యాగంతో కూడిన పరిచర్యగా మనకు కనపరచబడుతుంది. ఇలా 30 లక్షలు ఖర్చు పెడితే ఇంకొక 20 సంవత్సరాలు మీరు ఆయుష్గా ఉంటారని చెప్పినా కానీ దేవుని మందిర అవసరతల విషయంలో తన అవసరతను ప్రక్కన పెట్టి నడిపించగలిగిన దైవ సేవకులు ఏసన్న గారి చివరి దినాల్లో వారితో ఉండే భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. వారికి పరిచర్య చేస్తూ రాత్రింబగళ్ళు వారితో ఉండేదానికి ప్రభు సహాయం చేశారు. ఎవరో పాస్టర్లు వచ్చారు, వారితో చెప్తున్నాడు, వీళ్ళు నేను చేసిన మేలుకి నాకు ఇలా పరిచర్య చేస్తూ నా రుణాన్ని ఈ విధంగా వారు తీర్చుకుంటున్నారు అని చెప్తే అది నాకు చాలా గొప్ప పొగడతగా అనిపించింది. జీవితంలో మర్చిపోలేనంత పొగడతది. నా రుణాన్ని తీర్చుకుంటున్నారు, నిజమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ చివరి దినాల్లో ఆయన రుణాన్ని తీర్చుకునేటట్లు ప్రభు
సహాయం చేసినందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. చివరి క్షణంలో కూడా వారి చివరి చూపు, చివరిగా కళ్ళు మూసే విధానాలు అన్నీ దగ్గరగా ఉండి చూసేదానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి ఏదైనా అంత గొప్ప దైవజనుడు. ఇప్పటికీ కొన్ని చరిత్రలో కలిసిపోతాయి. 14 సంవత్సరాలు అయినా చాలా చోట్ల కూటాలు పెట్టి యేసన్న గారిని జ్ఞాపకం చేసుకున్నారు బయట సంఘస్థులు. అంతకంతకు వారిని గురించి పెరుగుతుందే కానీ తరగట్లేదు. చరిత్రలో నిలిచిపోయేటట్లుగా మన దైవజనుల్ని ప్రభు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. వారు జరిగించిన పరిచర్య ఎక్కడా వ్యర్థం కాకుండా దేవుడు నేటి వరకు సహాయం చేసి ఆశీర్వదించి కృపనిచ్చి బలపరిచి నడిపిస్తున్న యేసయ్యకి మహిమ కలుగునుగాక.